హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఇంకొన్ని న్యూ ట్రెండింగ్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను. అలాగే వాటిలోని బ్లౌజులు కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఇదైతే స్మూత్ అండ్ అలాగే దీనికి బార్డర్ కూడా వచ్చిందండి. శారీ మొత్తం బ్లాక్ ప్యాటర్న్లో ఇలా గ్రే కలర్ డిజైన్తో ఇలా ఉన్నింది. శారీ మొత్తం చిన్ని చిన్ని స్టోన్స్ ఉన్నాయండి. అలాగే రెడ్ కలర్ బార్డర్, అలాగే బ్లౌజ్ కూడా రెడ్ కలర్లోనే ఉన్నింది. మనం దీనిని స్టిచ్ చేసామండి. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇలా బ్లాక్ క్లాత్తో పైపింగ్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసామన్నమాట. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా స్క్వేర్ షేప్ ఇచ్చేసాము. బ్యాక్ సైడ్ అయితే ఇలా కస్టమర్ అడిగిన విధంగానే ఇలా డిజైన్ చేసి థ్రెడ్ ఇచ్చి, అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇలా 2 లేయర్స్లో ఇచ్చేసామండి. బ్లౌజ్కి స్లీవ్స్కి అయితే ఎల్బో స్లీవ్స్కి ఇలా ఫ్రిల్ ఇచ్చేసాము సింపుల్గా. రెడ్ అండ్ బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, ఎప్పటికీ అలానే ఉంటుంది ఆ కాంబినేషన్. అయితే శారీ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇంకొక శారీ చూపిస్తున్నాను. ఇదైతే స్మూత్ శారీ అండి. దీనికి ఇలా గోల్డ్ కలర్ ప్రింటెడ్లో డిజైన్ వచ్చేసింది. అలాగే పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ప్యాటర్న్లో ఉన్నింది. పళ్ళుకైతే ఇలా టాజిల్స్ కూడా రెడీమేడ్గా చిన్నగా అక్కడ వచ్చేసాయి. శారీ మొత్తం పింక్ కలర్లో ఉన్నింది. డిజైన్ మొత్తం ఇలా ఉన్నిందండి, బూటీస్ లాగా. బ్లౌజ్ కూడా ఇలా థ్రెడ్ వర్క్తో. ఇదైతే స్లీవ్స్ కండి బ్లౌజ్. ఈ వర్క్ అయితే స్లీవ్స్కి వస్తుంది, ఎల్బో స్లీవ్స్కి. వర్క్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా జార్జెట్ క్లాతే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. రమా గ్రీన్లో ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. అయితే మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అదే కాకుండా ఎలిగెంట్గా కూడా ఉంటుంది. ఇంకొక బార్డర్ శారీ అయితే చూపిస్తున్నానండి. ఈ క్లాత్ అయితే లెనిన్ క్లాత్ అండి. లెనిన్ క్లాత్లోనే ఇలా పైన చిన్న బార్డర్ వచ్చింది, కిందన పెద్ద బార్డర్ వచ్చింది. ఇది మొత్తం పీకాక్స్ డిజైన్తో వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఈ రౌండ్స్ మొత్తం పీకాక్ డిజైనే ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ కూడా ఇలా చిన్ని డాట్స్తో అదే కలర్లో ఉన్నిందండి. దీనికి కూడా మనం బ్లౌజ్ రెడీ చేసాము. ఆల్రెడీ బ్లౌజ్ రెడీ చేశానండి. ఇది కూడా డైమండ్ షేప్ ఇచ్చి నెక్ అయితే ఇలా రెడీ చేశాను. స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్సేనండి. ఇలా థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను అనమాట. నెక్ అయితే ఈ షేప్ ఇచ్చానండి. అదే కలర్లో ఇలా థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాను. ఈ శారీ కూడా గ్రాండ్ లుక్ ఉందండి. మనం ఏ ఫంక్షన్ వేర్ లేదా పార్టీ వేర్ అయినా చాలా బాగుంటుంది. అదే కాకుండా ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు అనమాట. బ్లౌజ్ అయితే మనం ఇలా స్టిచ్ చేసాము. అదేవిధంగా ఇంకొక శారీ చూస్తున్నానండి. ఈ శారీ అయితే క్లాత్ అయితే చాలా ఫ్రెండ్లీ క్లాత్ అండి. చాలా బాగుంది క్లాత్. పైన ఇలా ప్లెయిన్గా ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్లో ఉన్నింది. కిందన మాత్రం ఇలా ఫ్లవర్స్లో చిన్న ఫ్లవర్స్లో ఇలా క్రీమ్ కలర్లో ఉన్నిందండి. క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. దీనికి సపరేట్గా పళ్ళు అయితే ఏం రాలేదు, కానీ పళ్ళుకి మాత్రం ఇలా శారీలోనే పళ్ళు వచ్చేసిందనమాట. శారీ ఎలా ఉన్నిందో పళ్ళు కూడా అలానే ఉన్నింది. దీనికి రెడీమేడ్ ట్యాజిల్స్ అక్కడ వచ్చాయండి. ఇందులోని బ్లౌజ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి. చూస్తున్నారు కదా, దీనికి కూడా ఇలా డైమండ్ షేప్లో మనం నెక్ షేప్ అయితే డిజైన్ చేసాము. ఇది కూడా ఎల్బో స్లీవ్స్ ఇచ్చామండి. ఇందులో క్లాతే థ్రెడ్స్ ఇచ్చి అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసామన్నమాట. బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉన్నిందండి. అక్కడ చిన్న చెమ్కీతో బ్లౌజ్ ప్యాటర్న్ మొత్తం ఇలా ఉన్నింది. ఫ్రంట్ నెక్ అయితే ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసామన్నమాట. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే ఇంకొక శారీ చూస్తున్నాను. ఈ శారీ అయితే ఇలా బ్లూ కలర్లో ఉన్నిందండి. శారీ మొత్తం ఇలా షిమ్మర్ లైన్స్ వచ్చేసాయి. శారీ మొత్తం ఈ ప్యాటర్న్లో ఉన్నింది. బ్లౌజ్ కూడా ఇదే ప్యాటర్న్లో ఉన్నిందండి. బ్లౌజ్కి అయితే ఇలా థ్రెడ్ వర్క్ అలాగే విత్ చమ్కీ వచ్చింది. ఇలా కట్ వర్క్తో వచ్చేసింది అనమాట బ్లౌజు. దీనిని కూడా మనం స్టిచ్ చేసాము. నెక్ అయితే ఇలా స్క్వేర్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసామండి.
బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్నే కదా, అందుకనే దీనికి స్క్వేర్ షేప్ ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసామండి. ఇందులోని క్లాత్తోనే థ్రెడ్స్ ఇచ్చి అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాము. చూస్తున్నారు కదా, నెక్ షేప్ అయితే ఇలా ఉన్నింది. శారీకి ఆల్రెడీ ట్యాజిల్స్ అయితే రెడీమేడ్గా వచ్చేసాయండి. ఈ శారీస్లో ఈ బ్లౌజెస్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని డిజైన్స్తో కలుద్దాం.